అభిరుచి మీకోసం ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు పిల్లలందరూ చాలా ఇష్టంగా తినేలాగా, ఇంకా మనం ఇంట్లో ప్రసాదం చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది రవ్వ కేసరి. ఈజీగా అయిపోతుంది అండ్ అందరూ ఇష్టంగా తింటారని రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. కాకపోతే ఎప్పుడు మనం గోధుమ రవ్వ అలాగే చక్కెర లేదా బెల్లం కాంబినేషన్లో చేస్తాం. అలా కాకుండా కొంచెం పైనాపిల్ యాడ్ చేస్తే కనుక చాలా చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. పేరుకు కేసరి అయినా సరే దాంట్లో చాలా ఫ్లేవర్స్ని మనం యాడ్ చేయొచ్చు. అందులో ఈరోజు మనం చేసేది ఫస్ట్ రెసిపీ పైనాపిల్ రవ్వ కేసరి అనమాట. దానికి సంబంధించిన మెయిల్ ఫస్ట్ చదువుదాం. ఈరోజు ఫస్ట్ మెయిల్ మనకి రాసింది దుర్గా గారు. హలో దుర్గా గారు, ముందుగా మీకు హ్యాపీ రిపబ్లిక్ డే అండి. హాయ్ స్వప్నక్క, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను దుర్గా, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ చేసినందుకు. నా పేరు దుర్గా, నేను నెల్లూరు నుంచి మెయిల్ చేస్తున్నానక్క. అక్క, నాకు రవ్వ కేసరి అంటే చాలా ఇష్టం, కానీ ఎప్పుడు రవ్వ కేసరి అంటే బోర్గా ఉంటుంది కదా. రవ్వ కేసరిలోనే పైనాపిల్ యాడ్ చేసి పైనాపిల్ రవ్వ కేసరి చేసి చూపించక్క, ట్రై చేస్తాను అని చెప్పి మనకి మెయిల్ రాసింది దుర్గా అనమాట. తప్పకుండా దుర్గా, ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, ఈజీ ప్రాసెస్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. పైనాపిల్ రవ్వ కేసరి చేసుకోవడానికి నేను కరెక్ట్గా కొలతలు చెప్తానండి, ఈజీగా. అంటే ఫస్ట్ టైం స్వీట్ చేసే వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని చేసేయచ్చు అనమాట. కొలత ఏంటి అంటే, నేను అన్నీ ఈ కప్పుతో కొలత తీసుకున్నాను. మీ దగ్గర ఈ సైజ్ కప్పు ఉంటే కప్పుతో తీసుకోండి, లేదా ఇంట్లో చిన్న గ్లాస్ ఉంటే దాంతో అయినా కొలత తీసుకోవచ్చు. చిన్న గ్లాస్ అయినా బాగానే వస్తుందండి, అంటే రవ్వ చేసిన తర్వాత ఉడికాక ఎక్కువ క్వాంటిటీ అవుతుంది. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే చక్కెర, నెయ్యి, బొంబాయి రవ్వ, పైనాపిల్, యాలకుల పొడి, నానబెట్టుకున్న కుంకుమ పువ్వు, జీడిపప్పు, కిస్మిస్. పైనాపిల్ మొత్తం మరీ పండిన పైనాపిల్ కాకుండా కొంచెం కట్ చేసుకోవడానికి వీలుగా ఉన్న పైనాపిల్ తీసుకుంటే బాగుంటుంది. సో ఫస్ట్ ఈ కప్పుతో మనకి 2 కప్పుల నెయ్యి కావాలి. ఆల్రెడీ ఒక కప్పులో వేసి పెట్టుకున్నాను. అలాగే ఇంకొక కప్పు నెయ్యి. అయితే రవ్వ కేసరి అప్పటికప్పుడు ఫినిష్ చేసేస్తే బాగుంటుంది వేడివేడిగా. ఇన్ కేస్ లేదు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే కనుక కొంచెం మనం ఇందులో ఆయిల్ కలుపుకుంటే గట్టిగా అవ్వకుండా ఉంటుందన్నమాట. చల్లగా అయిపోయిన తర్వాత ముద్దలాగా అవ్వకుండా ఉంటుంది కొంచెం ఆయిల్ మిక్స్ చేసుకుంటే. ఇప్పుడు నెయ్యి వేసాం కదా, ఈ కప్పుతో 2 కప్పుల రవ్వ తీసుకున్నాను, బొంబాయి రవ్వ. నెయ్యిలో వేసి చక్కగా వేయించుకోవాలన్నమాట. బొంబాయి రవ్వ ఎంత బాగా వేగితే అప్పుడే కేసరి అంత బాగుంటుంది. పచ్చిగా ఉంటే మనకి టేస్ట్ అంత బాగుండదు, మాడిపోయినా కూడా బాగుండదు. సో దగ్గరే ఉండి చక్కగా నెయ్యిలో బాగా వేయించుకోవాలన్నమాట. ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తే కనుక ఖచ్చితంగా మనం రవ్వ కేసరి చేస్తాం. కాకపోతే బొంబాయి రవ్వతో కాకుండా చాలామంది కొంచెం లావుగా ఉండే గోధుమ రవ్వతో చేసుకుంటారు. బొంబాయి రవ్వతో అయినా లేదా గోధుమ రవ్వతో అయినా సేమ్ ప్రాసెస్ మీరు చేసుకుంటే బాగుంటుంది. రవ్వ కేసరి ఇంకా బాగుండాలి అంటే రెగ్యులర్ బొంబాయి రవ్వ కాకుండా మీకు చిరోటి రవ్వ అని దొరుకుతుంది. అది ఇంకా సన్నగా ఉంటుంది అనమాట. బెంగళూరు సైడ్ వెళ్తే కనుక మీకు ఎక్కువగా దొరుకుతుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కడైనా మీకు చిరోటి రవ్వ కనిపిస్తే కనుక దాంతో మీరు కేసరి ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు మనం చేస్తుంది పైనాపిల్ కేసరి. పైనాపిల్ కేసరి చాలా టేస్టీగా ఉంటుంది. రవ్వ కేసరిలో మీకు కొంచెం ఏమైనా డిఫరెంట్ ఫ్లేవర్స్ కావాలి అంటే పైనాపిల్ బాగుంటుంది. అలాగే మీకు పనస పండు దొరుకుతుంది కదా, పనస పండు వచ్చిన సీజన్లో పనస పండు వేసి కూడా కేసరి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో మనం నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వేసాం కదా, ఆ కుంకుమ పువ్వు వేయడం వల్ల ఫ్లేవర్ కూడా బాగా పెరుగుతుంది అనమాట. మామూలుగా కేసరి అనగానే కొంతమంది పాలు వేసేస్తారు, అసలు కేసరికి పాలే అవసరం లేదండి, నీళ్ళల్లో ఉడికిన కేసరి బాగుంటుంది. ఇటు తెలంగాణ సైడ్ అయితే మేము సిరా అంటాం, ఆంధ్ర సైడ్ వెళ్తే కొంచెం కేసరి అంటారు. ఇటు సైడ్ సిరా అన్న కేసరి అన్న ఒకటే అనమాట. ఫస్ట్ మనం నెయ్యిలో వేయగానే రవ్వ ముద్దగా ఉంది కదా, చక్కగా వేగిన తర్వాత కొంచెం మనకి ఆ లూజ్ అవుతుంది. ఇక్కడ రవ్వ వేగుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఈ కప్పుతో నేను 3 కప్పుల షుగర్ తీసుకున్నాను. 2 కప్పుల రవ్వ, 2 కప్పుల నెయ్యి ఏమో ఇక్కడ వేగుతూ ఉంది. ఇక్కడ ఉంది 3 కప్పుల చక్కెర. స్టవ్ ఆన్ చేస్తే చక్కెర వేడెక్కుతుంది. అలాగే కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ఉంది కదా, దీన్ని కూడా ఈ కప్పుతో 3 కప్పుల పైనాపిల్ ముక్కలు అన్నమాట. కొలత ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్గా
వచ్చేస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ పైనాపిల్ ఫ్లేవర్ మనకి తెలియాలి అంటే ఇలా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఉడకాలి, పైనాపిల్ చక్కెరలో బాగా ఉడకాలి. ఇందులో ఇప్పుడు ఇదే కప్పుతో మనం 4 కప్పుల నీళ్ళు వేసుకోవాలి. కొంచెం మీకు గట్టిగా కావాలి అంటే 3 వేసుకోండి, బట్ మనకి సాఫ్ట్గా ఉండాలి అంటే 4 కప్స్ వేస్తే పర్ఫెక్ట్. అలాగే ఇందులో మనం నానబెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్ళతో సహా వేసేయాలి. అలాగే యాలకుల పొడి, ఏ స్వీట్ చేసినా కొంచెం యాలకుల పొడి వేస్తే ఆ రుచి చాలా బాగుంటుంది. చక్కెర అంతా కరిగిపోయి పైనాపిల్ కూడా ఉడకాలి. రవ్వ వేగుతుంది, కలర్ చేంజ్ అయింది చూసారా. ఇప్పుడు మనకి కొంచెం లూజ్గా కూడా అయింది, ముందు ముద్దగా ఉండేది కదా. సో కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ తెలిస్తే వంట చేయడం ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో మీ ఇష్టం, మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కిస్మిస్ వేస్తున్నాను, అలాగే జీడిపప్పు. డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది కేసరి. రెగ్యులర్ కేసరి చేసినా ఇలా పైనాపిల్ ఫ్లేవర్తో చేసినా మనం డ్రై ఫ్రూట్స్ మటుకి ఎక్కువ వేసుకోవాలి. రవ్వ మటుకి అస్సలు మాడనివ్వద్దండి. మనం కేసరి చేసినా ఉప్మా చేసినా రవ్వని చక్కగా వేయించుకోవాలి. ఆ పచ్చి వాసన లేకుండా ఉంటేనే ఏది చేసినా కూడా బాగుంటుంది. కొంచెం మాడినా మళ్ళీ ఆ మాడు వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు నేను తీసుకున్న బాండీ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది ఇలాంటి డిషెస్ చేసుకోవడానికి. సో డ్రై ఫ్రూట్స్ ఇంకా రవ్వ వేగడానికి కాస్త టైం పడుతుంది. నేను ఇటు సైడ్ నుండి ఇక్కడికి పైనాపిల్ని షిఫ్ట్ చేసుకున్నానండి. చక్కగా ఉడికింది, కిచెన్ అంతా పైనాపిల్ ఫ్లేవర్ నిండిపోయింది అండ్ కలర్ కూడా ఎంత బాగా వచ్చింది చూడండి. ఇప్పుడు ఇక్కడ రవ్వ ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా బాగా వేగిపోయాయి. వీటిని పైనాపిల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. సో జాగ్రత్తగా, వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి పైన పడకుండా. సో మామూలుగా అయితే మనం రవ్వ కేసరి మొత్తం రవ్వ ఉడికిన తర్వాత షుగర్ వేస్తాం, కానీ ఇప్పుడు మనం షుగర్లోనే కుక్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఉప్మా చేసినంత ఫాస్ట్గా అయితే షుగర్లో కుక్ అవ్వదు. మూత ఇలా సైడ్కి పెట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టేయాలి, లేదంటే ఏమవుతుందంటే కుక్ అవుతున్న కొద్దీ బయట అంతా తుల్లుతూ ఉంటుంది, మన పైన కూడా పడుతుంది. సో కొంచెం గ్యాప్ ఇస్తే పొంగకుండా ఉంటుంది అనమాట. ఇలా మూత పెట్టిన తర్వాత మనకి కరెక్ట్గా 15 to 20 minutes పడుతుంది. చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి. పెద్ద క్వాంటిటీ కాబట్టి కొంచెం టైం పడుతుంది, అదే చిన్న క్వాంటిటీ అయితే తొందరగా అయిపోతుంది. సో చూడడానికి ఫస్ట్ మనకి కొంచెం లూజ్గా ఉంటుంది, కుక్ అయిన తర్వాత గట్టి పడుతుంది. కాకపోతే ఓపిక్గా మెల్లిగా కుక్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత బౌల్లోకి తీసుకుందాం. సో పైనాపిల్ రవ్వ కేసరి ఇలా అవుతుందన్నమాట, దగ్గరగా వచ్చేస్తుంది. ఒక 15 minutes కుక్ చేస్తే అద్భుతంగా ఉంటుంది అసలు. స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసుకోవడమే. అయితే డైరెక్ట్గా స్పూన్ పెడితే స్పూన్కి చాలా అంటుకుపోతుంది. సో ఇలా క్లింగ్ ర్యాప్లో పెట్టామనుకోండి, స్పూన్కి పెట్టేస్తే అస్సలు అంటుకోకుండా కరెక్ట్గా షేప్లో వస్తుంది. మీరు ఎప్పుడైనా క్యాటరింగ్ వాళ్ళకి ఇస్తే కేసరిని ఆర్డర్ చేసినప్పుడు ఇలాగే సర్వ్ చేస్తారనమాట. అందుకే చూడండి ఎంత బాగా వస్తుందో. అదే రెగ్యులర్గా మనం స్పూన్తో వేస్తే అయితే కొట్టి తీసి అదంతా హెడేక్. సో ఇలా వస్తుందన్నమాట స్పూన్తో పెడితే. టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడు తినేసి కాస్త చల్లగా అయిన తర్వాత తింటే కూడా చాలా బాగుంటుంది. మరొకసారి పైనాపిల్ రవ్వ కేసరి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్తో నేను రెడీగా ఉంటాను. పైనాపిల్ రవ్వ కేసరి తయారీ విధానం: ముందుగా ప్యాన్లో 2 కప్పుల నెయ్యి వేసి కాస్త కరిగాక 2 కప్పుల రవ్వ వేసి వేయించుకోవాలి. రవ్వ సగం వేగిన తర్వాత ఇందులో కిస్మిస్, జీడిపప్పు కూడా వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఈలోపు ఒక ప్యాన్లో 3 కప్పుల చక్కెర, 3 కప్పుల పైనాపిల్ ముక్కలు వేసి అందులో
4 కప్పుల నీళ్లు వేసి నానబెట్టుకున్న కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన పైనాపిల్ ముక్కల్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసి బాగా కలిపి మూత పెట్టి 15 నుండి 20 నిమిషాల వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుంటే అద్దిరిపోయే పైనాపిల్ రవ్వ కేసరి రెడీ అవుతుంది. టిక్కీ చోలే తయారు చేస్తున్నాము. దానికోసం మెయిల్ రాసింది శ్రీలేఖ గారు. హలో శ్రీలేఖ గారు, ముందుగా మీకు హ్యాపీ రిపబ్లిక్ డే. మీరు అందరూ ఎలా ఉన్నారు స్వప్న? నేను బాగున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. మీరు మా కోసం మీకోసంలో ఢిల్లీ స్టైల్లో అథెంటిక్ టిక్కీ చోలే చేసి చూపించండి ప్లీజ్. ఇట్స్ ఏ చాట్ ఐటమ్ మేడ్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ క్రిస్పీ టిక్కీ, మేబీ ఆలూ టిక్కీ అండ్ చోలే. చాలా ఫేమస్ అంట అక్కడ. మా పిల్లలకి మీరు చేసిన ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ చేశాను, దీన్ని కూడా చేస్తాను, చాలా బాగా నచ్చుతాయి అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు శ్రీలేఖ గారు. తప్పకుండా శ్రీలేఖ గారు, ముందుగా మనం కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. ఇక్కడ కావాల్సిన పదార్థాలు ఏమేమి పెట్టుకున్నానో ఒక్కసారి చెప్తాను. ఇదేమో ఉడికించుకున్న కాబూలీ చెన్న, బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉడికించుకున్న బంగాళాదుంప. ఇదేమో డ్రై చేసుకున్న దానిమ్మ గింజలు, మనకి రెడీమేడ్గా అలాగే దొరుకుతాయి, లేదా ఇంట్లో దానిమ్మ గింజలు ఉంటే జస్ట్ ఆరబెట్టేసుకుంటే ఒక 2-3 డేస్కి మనకు అలా అయిపోతాయి. చాలా వంటల్లో, ముఖ్యంగా చాట్ లాంటి దాంట్లో చాలా దాంట్లో వేసుకోవచ్చు. ధనియాలు, జీలకర్ర, ఆమ్చూరు పొడి, ఇంగువ, చాట్ మసాలా, కారం, చోలే మసాలా, పసుపు, ఇంకా బ్రెడ్ కట్ చేసుకున్నాను, సైడ్స్ కట్ చేసి మిడిల్లో కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ కొంచెం నూనె వేసుకుందాం. నూనె వేసిన తర్వాత ఇందులో మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయాలి. ఏమేమి వేస్తున్నాము అంటే కారం, నూనె వేడవక ముందే వేసేస్తున్నాను, అలాగే చాట్ మసాలా, ఆమ్చూర్ పొడి, ఇంగువ, పసుపు, చోలే మసాలా, అలాగే మసాలాకి సరిపడా ఉప్పు. ఆల్రెడీ శనగలు ఉడికించేటప్పుడే కొంచెం ఉప్పు వేసాం, కాస్త చూసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒకసారి నూనెలో కలిపేసుకోండి. మసాలా ఆయిల్ అవుతుంది, ఇది బాగుంటుంది. ఆహా, ఫ్లేవర్ ఎంత బాగుందో. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న కాబూలీ చెన్న, కొంచెం పసుపు, కాస్త ఉప్పు వేసి ఉడికించుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉండాలి. ఈలోపు చిన్న మసాలా ఒకటి చేసుకోవాలి. ఇక్కడ ప్యాన్ పెట్టాను, స్టవ్ ఆన్ చేసి ఇక్కడ మసాలా కోసం అయితే డ్రై చేసుకున్న దానిమ్మ గింజలు, ఇవి కొంచెం తీయగా కొంచెం పుల్లగా టేస్ట్ వస్తాయన్నమాట మనకి. అలాగే ధనియాలు, కొద్దిగా జీలకర్ర. ఈ కొంచెం జీలకర్ర మళ్ళీ మనకు కావాలి, పక్కన పెడతాను. మామూలుగా చాట్ చేసేటప్పుడు మసాలా చేసుకుంటాం కదా, అప్పుడు ఇలా ధనియాలు, జీలకర్ర, సోంపు ఎక్కువగా మనం డ్రై చేసి పౌడర్ చేసుకుంటాం కాంబినేషన్లో. అప్పుడు మటుకి నల్లగా చేసుకోవాలి, నల్లగా అవుతేనే ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇందులో బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఎందుకు వేస్తున్నా అంటే మళ్ళీ కొంచెం క్రిస్పీ అవుతాయి, పౌడర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చిన్న మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం. ఎంత బద్ధకంగా ఉన్నా సరే ఖచ్చితంగా రిపబ్లిక్ డేకి, ఆగస్ట్ 15కి పిల్లల్ని స్కూల్కి పంపించాలి. కుదిరితే మనం కూడా వాళ్ళతో వెళ్ళాలి, అన్ని పిల్లలకి చూపించాలన్నమాట. అండ్ 2-3 రోజులు ముందుగానే వాళ్ళు స్పోర్ట్స్కి అన్ని ప్రాక్టీస్ చేసి ఈరోజు చక్కగా ఆడుకొని అలసిపోయి ఇంటికి వస్తారు. కాబట్టి ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ చేసి పెడితే తినేసి కాసేపు పడుకుంటారు పిల్లలు. సో ఇప్పుడు దీన్ని మనం చక్కగా మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఈ పౌడర్ని మనం చోలేలో వేసేయాలి. ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం.
ఇప్పుడు కొంచెం చోలేని మ్యాష్ చేసుకుందాం, మొత్తం కాదు, లైట్గా. సో ఇది ఒక 5 minutes కుక్ అవ్వాలి. ఇక్కడ ఉన్నవన్నీ ఒక్కసారి క్లీన్ చేసుకొని ఫైనల్గా మనం టిక్కీస్ చేద్దాం. సో ఇప్పుడు మనం టిక్కీస్ చేయడానికి ముందుగానే ఉడికించుకున్న బంగాళదుంప ఉడికించిన వెంటనే నీళ్ళ నుండి తీసేసేయాలి. అప్పుడే ఇలా డ్రైగా ఉంటుంది. నీళ్ళల్లో పెట్టేస్తే కనుక మనకి మొత్తం వాటర్ అంతా బంగాళదుంప లాగేసుకుంటుంది. ఇప్పుడు దీన్ని మనం మ్యాష్ చేసుకోవాలి. మొత్తం పేస్ట్ లాగా చేయకుండా మనకు అలా పీసెస్ తెలియాలన్నమాట. ఇందులోనే ఉప్పు వేయండి. దుంపకి సరిపడా ఉప్పు వేసి బ్రెడ్కి నేను సైడ్స్ కట్ చేసేసాను. కొంచెం ఇలా చేత్తో చిదుముకుంటే సరిపోతుంది. ఫ్రెష్ బ్రెడ్ అయితే మరీ మెత్తగా ఉంటుంది. 1-2 రోజుల బ్రెడ్ అయితే ఇలా కొంచెం డ్రై అవుతుంది. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఇందాక తీసి పక్కన పెట్టుకున్న జీలకర్ర, కాస్త కొత్తిమీర, కొంచెం నీళ్లు చల్లుదాం, మరి డ్రైగా ఉంది కాబట్టి. ఫస్ట్ ఒకసారి చేత్తో ఇలా మిక్స్ చేసి, అక్కడ పొయ్యి మీద ఆల్రెడీ నూనె పెట్టాను, వేడవుతూ ఉంది. పిల్లలకి మీరు స్నాక్ బాక్స్ లాగా కూడా ఇప్పుడు నేను చేస్తున్నట్టుగా టిక్కీస్ చేసి ఇవ్వచ్చు, ఇష్టంగా తింటారు. నీళ్ళు మరి ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా చూసుకొని వేసుకోవాలి. మరి మొత్తం పల్చగా అయిపోతే టిక్కీలు కూడా కరెక్ట్గా రావు. బ్రెడ్తో టేస్ట్ వస్తుంది అండ్ టిక్కీలు చేయడానికి ఆ బేస్ కూడా బ్రెడ్ సాఫ్ట్ అయితే మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం టిక్కీ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక రౌండ్ చేసేసి చేసి పక్కన పెడతాం. పర్ఫెక్ట్గా రౌండ్గా రావాలని ఏం లేదు, జస్ట్ అలా కొంచెం షేప్ ఇస్తే సరిపోతుంది. ప్రస్తుతానికి మనం 3 తయారు చేసుకుందాం. ఇలా చేసిన తర్వాత ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయడం. ఒక సైడ్ మంచిగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలన్నమాట. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి రెండో వైపు తిప్పాలి. బ్రెడ్ ఉంది, బంగాళదుంప ఉంది, మంచి బ్రౌన్ కలర్ వస్తుంది. వచ్చాక తిప్పుదాం. ఫ్రై చేసుకున్న టిక్కీస్ని పక్కన పెట్టుకుందాం. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, జస్ట్ ఒకసారి ప్రెస్ చేస్తున్నాను. ఇలా ప్రెస్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ మనం డీప్ ఫ్రై చేస్తే క్రిస్పీగా అవుతుంది. రెండు వైపులా మళ్ళీ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు సూపర్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చనా కర్రీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసా. డిష్ పెద్దగా అనిపిస్తుంది కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేసుకునేటప్పుడు కాస్త ఓపిక ఉంటే కనుక అదిరిపోయే టేస్ట్ని ఇవ్వగలను నేను. సో ఇలా మంచి క్రిస్పీగా అవ్వాలండి. చూడండి, మంచి కలర్ వచ్చింది. ఇలాగే డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఫైనల్ ప్లేట్కి మనం ఏం చేయాలి అంటే చోలే తీసుకొని ఫస్ట్ చోలే వేసుకోవాలి ప్లేట్లో జాగ్రత్తగా. ఈ కన్సిస్టెన్సీ రావాలి. అలాగే
నూనె వేడిగా ఉంది కదా, పచ్చిమిర్చి వేసేస్తున్నాను. స్వీట్ చట్నీ తీసుకొని కాస్త పైన వేసుకుందాం ఇలా. అలాగే గ్రీన్ చట్నీ. పైనుండి కాస్త కొత్తిమీరతో గార్నిష్. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి పైన పెట్టేసి కాస్త ఉప్పు చల్లుదాం. అంతే, టిక్కీ చోలే రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న పైనాపిల్ రవ్వ కేసరి కూడా తెచ్చేసుకున్నాం. టిక్కీ చోలే తయారీ విధానం: ముందుగా పాన్ లో కాస్త నూనె వేసి కారం, చాట్ మసాలా, ఆమ్చూర్ పొడి, ఇంగువ, పసుపు, చోలే మసాలా, ఉప్పు, ఉడికించుకున్న కబూలీ చెన్నా వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఒక పాన్ లో దానిమ్మ గింజలు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించి బ్రౌన్ ఆనియన్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసి మిక్సీలో వేసి మిక్సీ పట్టుకొని ఉడుకుతున్న శనగల మిశ్రమంలో వేసి చిన్న మంటలో కాస్త నీళ్లు కూడా పోసి ఉడకనిస్తూ ఉండాలి. ఈలోపు ఉడికించుకున్న బంగాళాదుంపలు, కొద్దిగా ఉప్పు, బ్రెడ్ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకొని టిక్కీ షేప్ లో చేసుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని బయటకి తీసుకొని ఒక్కసారి ప్రెస్ చేసి మళ్ళీ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత ముందుగా మనం చేసి పెట్టుకున్న చోలేని ప్లేట్లోకి తీసుకొని దానిపైన ఫ్రై చేసుకున్న టిక్కీ పెట్టి స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ, కొత్తిమీర, ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి పెట్టి కాస్త ఉప్పు కూడా వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన టిక్కీ చోలే రెడీ అవుతుంది. సో ఇక్కడ పైనాపిల్ రవ్వ కేసరి అలాగే టిక్కీ చోలే రెడీ అయిపోయింది. ఒక స్వీట్, ఒక హాట్తో కంప్లీట్గా ఎపిసోడ్ చేసేసాము. సో మరి ఇలాంటి మంచి మంచి వంటకాలు కావాలి అన్నా, కొత్తవేవన్నా మీరు ట్రై చేయాలి అనుకున్నా, లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా మంచి వంటకం టేస్ట్ చేస్తే కనుక దాన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలియకపోతే హ్యాపీగా నన్ను అడగండి. దానికోసం మీరు చేయాల్సిందల్లా జస్ట్ మీరు ఒక మెయిల్ పంపించండి. స్వప్న, నాకు పలానా వంట కావాలి, చేసి చూపించమని చెప్పి రిఫరెన్స్ కోసం పిక్ పంపిస్తే కనుక ఇంకా హ్యాపీ. మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekossam@mallemala.com. షో ముగించే ముందు మరొకసారి మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మళ్ళీ ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు మా వంటలు ట్రై చేస్తూ ఉండండి. బాయ్.